మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం గురించి మాట్లాడుకుంటూనే కార్తీక మాసం చివరికి కూడా వచ్చేసాం. అమావాస్య దాటిన తర్వాత పోలి పాడ్యమి అని జరుపుకుంటూ ఉంటాం. పోలిని స్వర్గానికి పంపించడం అని అంటుంటారు. కానీ అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? ప్రతిసారి మనం కథ ఒక్కటే చెప్పుకోం. ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి, ఆ కథ తత్వం ఏంటో గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి మనతో విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి హ్యావ్ విత్ అస్ శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. చిన్నప్పుడు మా బామ్మ ప్రత్యేకంగా ఈ పోలి పాడ్యమి అని చేస్తూ ఉండేది. పోలిని స్వర్గానికి పంపించాలి. ఒక్కొక్కసారి కృష్ణానదికి వెళ్ళడానికి కుదరకపోతే బకెట్లో నీళ్లు పోసి, టబ్బులో నీళ్లు పోసి, అందులో ఏదో ఆకులో దీపం పెట్టి దాన్ని ఇట్లాగా సాగనంపుతూ ఉండేవారు. ఏంటి అసలు ఈ పోలి పాడ్యమి అంటే? ఈ పోలి పాడ్యమి వెనకాల ఒక కథ ఉందండి. కార్తీక పురాణం ప్రకారంగా చెప్తారు ఇది. కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథ వెనక మనం చాలా నేర్చుకోవాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఎలా ఆరాధన చేయాలి అనే విషయం ఈ కథ ద్వారా అందరికీ విదితమవుతుంది. అయితే దీని వెనకాల సంప్రదాయం ఏదైనప్పటికీ అందరూ చెప్పేది ఇదే. భగవంతుణ్ణి గుట్టెడు పూలతోటి, తట్టెడు పళ్ళతోటి మనం నివేదనలు సమర్పించి అర్చనలు చేసాం. ఇది ప్రధానం కాదు. భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవే ప్రధానం. అది ఏ సంప్రదాయమైనా ఇదే చెప్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయమైన, శైవ సంప్రదాయమైన, సంప్రదాయం ఏదైనా భగవంతుడిని భక్తితో ఆరాధన చేయాలి. ఇదే సర్వప్రధానం. ఈ ప్రధానమైన విషయాన్ని వ్యక్తీకరించేటువంటిదే పోలి స్వర్గానికి పంపించేటువంటి కథ. ఈ కథ ఏం చెప్తుందంటే, ఒక అత్తగారికి 4 కోడళ్ళని కొంతమంది చెప్తారు, 5 కోడళ్ళని. ఈ స్త్రీల వ్రత కథలు అని మనకొక పుస్తకం ఉంటుంది, కథల పుస్తకం. దాంట్లో ఉంటుందన్నమాట పోలి స్వర్గానికి పంపించేటువంటి కథ. దీని వెనకాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, 30 రోజుల పాటు కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి తెల్లవారుజామున స్త్రీలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేసి, భగవంతుణ్ణి ఆరాధన చేసి, తులసమ్మ దగ్గర పూజ చేసి, ప్రతిరోజు వైష్ణవాలయానికో లేకపోతే శివాలయానికో వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి దైవ దర్శనం చేసుకొని ఇలా పరమ పవిత్రంగా గడుపుతూ ఉంటారు. అయితే ఆడవారికి అనుకోనటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయిగా. ఆ 4 రోజుల ఇబ్బందులు అనేవి ప్రకృతి సహజం. ఇలాంటి ఇబ్బందులు కానీ ఇంకేదైనా ఇబ్బందులతోటి వాళ్ళు చేయలేకపోతే, మరి అన్ని రోజులు చేయలేకపోయామని ఒక దిగులు ఉంటుంది కదా. ఆ దిగులు తీర్చటానిక అన్నట్లుగా ఈ పోలి పాడ్యమి అని చెప్పేటువంటి కార్తీక మాసమైన తెల్లవారి రోజున తెల్లవారుజామునే లేచి, అంటే నక్షత్రాలు ఉండగానే తలార స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపాలు పెడతారు. అవి 33 దీపాలు పెడతారు. ఈ 33 ఎందుకు అంటే, 30 రోజుల కార్తీక మాసానికి గుర్తుగా 30 దీపాలు. ఒక తిథి అటు ఇటు ఎక్కువ తక్కువలో వస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అందుకోసం ఒకటి ఎక్కువగా మనకి 31 పెట్టి 31 దీపాలు, ఆ రోజుకు సంబంధించి 2 దీపాలు, మొత్తం 33 దీపాలు వెలిగిస్తారు. ఈ 33 దీపాలు తులసమ్మ దగ్గర వెలిగించి, ఆ వెలిగించేటువంటిది ఎలా అంటే, మనకి అరటి దొప్పలు ఉంటాయి. ఆ అరటి దొప్పలలో మొత్తం కుదిరితే 33 వెలిగిస్తారు. లేదా ఇత్తడివి ఇలా గుంటలు ఉన్నటువంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాటిట్లో ఈ 33 ఒత్తులు వెలిగించేయటము. ఈ శాస్త్రం కోసం అని చెప్పి ఈ అరటి దొప్పలలో 3 లేదా 5 లేకపోతే 7 ఇలాగ బేసి సంఖ్యలో దీపాలు వెలిగించి, కుదిరితే నది దగ్గర గాని సముద్ర తీరంలో గాని ఇలా నీళ్లను వాటిని పంపిస్తారు. దొప్పల్లో దీపాలు పెట్టి పంపిస్తారు, పూలని స్వర్గానికి పంపించడం అని. అలా కుదరని పక్షంలో, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకంటే విజయవాడలో కృష్ణానది ఉంది కాబట్టి మనం వెళ్ళగలుగుతాం. వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇత్తడి పళ్ళాల్లో, ఇత్తడి బేసిన్లలో అలా నీటిని పోసి దాంట్లో ఈ అరటి దొప్పలు పెట్టి పంపిస్తారనమాట. అసలు దీని వెనకాల ఏమిటి అంటే, ఆ పోలి అనేది పోలమ్మ అనే ఒక ఆమె కథ. వారు చాకలి వాళ్ళు. అంటే చాకలి వాళ్ళని ఎందుకు చెప్పారంటే, ఈ కార్తీక మాసం పూజలు, ఈ నెల రోజులు చేసేటువంటి భగవద్ ఆరాధన ఏదైతే ఉందో అది ఎవరైనా చేయవచ్చు. చతుర్విధ వర్ణాల వారు ఎవరైనా చేయవచ్చు అనటానికి గుర్తుగా ఈ కథ చెప్పి ఉంటారు. ఈ చాకలి ఆమెకి 5 కోడళ్ళు ఉంటారు. అందరినీ బానే చూసుకుంటుంది, ఒక ఆఖరి కోడల్ని తప్ప. ఎందుకనో ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఒకళ్ళ మీద తక్కువ ఉంటుంది కదా. అలా అది ఎందుకు వచ్చిందో వారిద్దరికి పొరపచ్చాలు ఏర్పడ్డాయి. అత్తగారు ఆఖరి కోడల్ని సరిగా చూసుకోవడం లేదు. ఈ ఆఖరి కోడలి పేరు పోలమ్మ. కోడలి పేరే పోలమ్మ. కోడలి పేరు పోలమ్మ. ఈ అత్తగారు ఏం చేసిందంటే,
ముందు పైన కోడళ్ళని ముగ్గురిని తీసుకొని, ముగ్గురో నలుగురో తీసుకొని ప్రతిరోజు కూడా చక్కగా నదీ స్నానానికి వెళ్ళి, శ్రద్ధగా వాళ్ళ చేత దీపారాధనలు చేయించి, అక్కడ కోవిలకు వెళ్ళి, ఆలయానికి వెళ్ళి దర్శించుకొని, ఇవన్నీ పద్ధతి ప్రకారంగా చక్కగా కార్తీక మాసం అంతా చేసేది. ఈ ఆఖరి కోడలికి మాత్రం ఆ పుణ్యం ఏది దక్కకూడదని ఆమెకు కావాలని పని ఒత్తిడి పెంచేది. ఇంట్లో ఏదో ఒక పని అప్పచెప్పేసేది. ఆమెను రానిచ్చేది కాదు. సముద్ర స్నానానికి కానీ, నదీ స్నానానికి కానీ. అయ్యయ్యో! వీళ్ళ వరకు వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ వరకు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళైనా ఉండాలి కదా పాపం మనతోటిది రాలేదే అని. కానీ వాళ్ళెవరూ ఈమెను పట్టించుకునేవారు కాదు. పని అయ్యో! మొత్తం ఈవిడ మీద పెట్టేవారు. అంతమంది ఉన్నారంటే ఎంత పని ఉంటుందండి హ్మ్. సాధారణంగా. అలాగే ఈమె పని ఒత్తిడిలో అలా ఉండిపోతూ, కానీ ప్రాణం ఒప్పదు. నేను కూడా చెయ్యాలి అనే ప్రేమ, ఆ భగవంతుని మీద భక్తి ఆమెను నిలవనివ్వక ఉదయాన్నే అటు వాళ్ళు లేచి వెళ్ళిపోగానే ఈమెం చేసేది, బావి దగ్గర స్నానం చేసేది. ఇంట్లో బావి ఉంటుంది కదా! బావి దగ్గర స్నానం చేసేది. ఆ చేసేది ఎంతో భక్తితోటి ఆ బావి దగ్గర ఉన్నటువంటి తీర్థాన్ని పోసుకుంటూ నదీ స్నానంగా భావన చేసేది. హ్మ్. అలాగే అక్కడ వాళ్ళ తోటలో ఉండేటువంటి చెట్ల దగ్గర పడిపోయినటువంటి పత్తి గింజలుంటాయిగా, దాని నుంచి నిదానంగా పత్తి ఎలాగో తీసుకొని ఒత్తు తయారు చేసేది. ఆ చేసేది ఎలా చేసేది, ముందు రోజు ఇంట్లో పెరుగు చిలకమని ఇవన్నీ చెప్తారు కదా పనులు. పెరుగు చిలుకుతూ ఉంటే కొంత వెన్న వస్తది కదా! ఆ వెన్న తీసి దానికి అలాగా రాసేసి, ఆ ఒత్తితోటి దీపారాధన చేసేది. అబ్బా! మనసుంటే మార్గం ఉంటుంది అంటే ఇదే మరి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కరెక్ట్. అలా తను పరిపూర్ణమైనటువంటి నిండైన మనసుతో, భక్తితోటి, భగవంతుని ఆరాధన చేయాలనేటువంటి తపనతోటి ఆ బావి దగ్గరే నదీ స్నానంగా భావన చేసింది. ఆ ఒత్తిని ఎలాగోలాగా తయారు చేసుకొని, దాన్ని వెలిగించి అలా ఆరాధన పూర్తి చేసేది. వీళ్ళు వచ్చేలోపు అది పూర్తి చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకునేది. ఆ విధంగా నెల రోజులు వాళ్ళక్కడ ఎలా అయితే చేస్తున్నారో, ఈమె వాళ్ళకు మించి శ్రద్ధగా ఈమె చేస్తూ వచ్చింది. చివరాఖరికి 30 రోజులు అయిపోయింది. ఈమె 30 రోజులు అయిపోయిన తర్వాత, ఈమెను తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. వచ్చి ఈమెను తీసుకువెళ్తుంటే సశరీరురాలుగానే, అంటే బ్రతికుండగానే. ఉండగానే ఈ పోలమ్మని తీసుకువెళ్ళటానికి దేవదూతలొచ్చారు. ఓకే. వస్తే చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. మిగతా తోటికోడళ్ళు, అత్తగారు. ఏమిటి మేము నెల రోజులు శ్రద్ధగా నదీ స్నానం చేసి, సముద్ర స్నానం చేసి, ఆలయానికి వెళ్ళి, దీపారాధనలు చేసి, పూజలు చేసి, దీపాలు దానము, మిగతా దానాలు అన్నీ సశాస్త్రీయంగా మేం చేస్తే, మమ్మల్ని తీసుకువెళ్ళకుండా మీరు ఆవిడని ఎందుకు తీసుకువెళ్తున్నారని వీళ్ళు అడ్డుపడ్డారు. హ్మ్. అప్పుడు వాళ్ళు చెప్పారు కదా! ఈమె ఎంతో భక్తి శ్రద్ధలతో చేసింది. ఈమెని చెయ్యనివ్వకుండా, ఈమెకి పుణ్యం రాకూడదని మీరంతా అడ్డుపడ్డారు. మీలో లోభం ఉంది, డంభం ఉంది. దాంభికంతో మీరు చేసిన పూజ ఫలించదెప్పుడు కూడాను. ఈమె నిస్వార్థంగా చేసింది, శ్రద్ధతో చేసింది, భక్తితో చేసింది. అందుకని కాబట్టి ఈమె అదే. శరీరంతోనే స్వర్గానికి తీసుకురమ్మని మాకు ఆజ్ఞ అయింది. మేము తీసుకువెళ్తున్నామని వాళ్ళు చెప్పారనమాట. ఈ కథ వెనక మనం ఏం తెలుసుకోవాలి? ఎప్పుడైనా సరే నిండైన మనసుతో చేసే ఆరాధనని ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. హ్మ్. మనం డాంభికంగా చేసేటువంటి ఆరాధనని స్వీకరించడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పూజ అనగానే ఏ పూజ అయినా, ఏ వయస్సు వారైనా చేసేటప్పుడు కనీసం ఒక 10, 20 ఫోటోలు తీసుకోవటం, వాటిని స్టేటస్‌ల్లో పెట్టుకోవటం, లేకపోతే ఇన్‌స్టాలో రీల్స్ రూపంలో చేసుకోవటం, అవును. ఇలాగా డాంభిక ప్రదర్శన కోసం చేయటం అవుతుంది. అవును. నిజానికి ఇలాంటి పూజలని భగవంతుడు స్వీకరిస్తాడా అంటే, ఆ అత్తగారికి, తోడికోడళ్ళకి పట్టిన పరిస్థితి పడుతుంది. మనకేం వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఎలా చేయాలి? పూజ అనేది భగవంతుడి దగ్గర నిండు భక్తితో, మనసుతో చేసేటువంటి ఆరాధన. ఏ సంప్రదాయమైనా చెప్పేదిదే. భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో పూజ చేయాలి. భగవంతుడు మనకేదో ఇస్తాడు అని కాదు. నిష్కామంగా ఆ పోలమ్మ చేసినట్లుగా మనం గూడా చేస్తే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాం మనం గూడా. హ్మ్. పుణ్యాన్ని సంపాదించుకొని. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పుణ్యం అనేది కూడా పాపానికి మరొక పేరని చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి నుంచి దూరం అయ్యేదే పాపం. దాన్నే అఘము అంటారు. ఈ అఘము అంటే భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. పాపమైనా భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. నరకానికి వెళ్తాం కదా! పుణ్యమైన భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. స్వర్గానికి వెళతాం. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తాం గానీ భగవంతుడికి ఆరాధన జరగదుగా. హ్మ్. అదే వైకుంఠానికి వెళ్ళామనుకోండి, శ్రీ మహావిష్ణువుకి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీచరణాలకు సేవ చేసుకోవచ్చు. ఆయన సేవా భాగ్యం తొలగించేటువంటి పని ఏదైనా పాపం కింద లెక్కే. అంతేగా. హ్మ్. పుణ్యం పాపం కూడా అంటే ఎవరికో పాపానికి ఇంకో పేరు అంతే. ఎవరికో కీడు తలపెడితేనే అది పాపం కింద కాదు. కాదు. భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండడమే అసలైన పాపం. పాపం. అసలైన ఏడుపు, దుఃఖం అనేది ఎక్కడో లేదండి. మనమందరం పెట్టి పెట్టి థింగ్స్‌కి ఏడుస్తాం. ఈ లౌకికంలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటాం. అసలైన ఏడుపు ఎప్పుడు రావాలో తెలుసా? అయ్యో!
భగవంతుడు అక్కడున్నాడు, ఆయనకి సేవ చేసుకోవాల్సినటువంటి నేను ఇక్కడున్నాను, ఆయన్ని విడిచిపెట్టి ఇంత దూరానున్నాను, దీనికి ఏడుపు రావాలి. ఇప్పుడు భర్త ఊరెళ్ళాడు అనుకోండి, ఏమన్నా చేసుకోబుద్ధి అవుతుందా భార్యకి? ఏముందిలే, ఏం తింటే అవును. వెళ్ళమారిపోదు, కరెక్ట్. పర్వాలేదు, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు కరెక్ట్. అని పచ్చడి మెతుకులు వేసుకొని తింటా. అసలు తినబుద్ధి కూడా కాదు కొన్ని ఒక్కొక్కళ్ళకైతే. సార్లు అవును. ఇంకేం తింటాంలే ఒక్కళ్ళు, ఏముందిలే ఓ పూట మానేస్తే నష్టమేం లేదు కదా అన్నట్లుగా ఒక అశ్రద్ధ వచ్చేస్తుంది. ఆయనతో ఉంటేనే ఉండాలని ఒక ఆశ, కోరిక. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి జీవాత్మలన్నీ స్త్రీ స్వరూపాలు. ఉన్న ఒకే ఒక పుంస్వరూపం పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అబ్బా! ఆ! ఆయన్ని చేరుకోవాలని మనందరికీ ఉండాలి భావన. సామాన్యంగా లౌకికంగా మనం చూసే స్త్రీ పురుషుల భేదం ఈ లోకంలో వరకే. అసలు నిజానికి ఈ జీవాత్మలన్నీ స్త్రీ స్త్రీ స్వరూపాలు. స్వరూపం. మనం చేరుకోవాల్సింది భగవంతుడైన పుంస్వరూపం ఆ శ్రీమన్నారాయణ మూర్తిని. అలాంటి స్వామిని చేరుకొని ఆయనకి సేవ చేసుకోవాలి. ఇది జరగని నాడు మనం ఏడవాలి. ఇది జరగకపోతే అదే మన పాపం. అదే పుణ్యమైనా గాని ఆయన్ని చేరుకోనివ్వదు. అందుకోసం అవి 2 మనకు అవసరం లేదని చెప్పేది శ్రీ వైష్ణవ సిద్ధాంతం. పుణ్యం వద్దు, పాపం వద్దు. మధ్యలో అంటే ఆ స్టేట్‌కి రీచ్ అయిన చోటే అదే అసలు సిసలైన వైకుంఠం. ఇప్పుడు ఈ పోలమ్మ విషయంలో కూడా మనం చూసిందదే. ఆమె ఏది ఆశించి చేయలేదు. తానేదో అక్కడికి వెళ్ళాలి, చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి, అందరికీ తెలిసేలా చేయాలని ఏమి కోరుకోలా. ఎవరికీ తెలియకక్కర్లేదుగా. ఆమె గుప్తంగా చేసింది ఇంట్లోనే. భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆరాధన చేయాలని నిండైన మనసుతో, శ్రద్ధతో, భక్తితో చేసింది. తత్ఫలితంగానే స్వర్గానికి వెళ్ళిందామె. ఇది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఈ ఈ విధంగా మనం చెయ్యలేనటువంటి వాళ్ళేమిటంటే, అప్పటినుంచి కూడా ఈ పోలి స్వర్గానికి పంపించడం అనేటువంటిది పోలి పాడ్యమి పేరు మీదుగా, ఈ పోలమ్మ పేరు మీదుగానే వచ్చింది. ఈ ఒక సంప్రదాయం. ఇది ఒక కథ నిజానికి. అలా ఈ కార్తీక పురాణంలో చూసేటువంటి ఈ కథ నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాలి. అందుకని నాకు ఇది స్పృశించాలి అనిపించింది. ఈ కథని కూడా చెప్పుకోవాలని అనిపించింది. తప్పకుండా. సంప్రదాయం అయ్యో! ఏదైనా. మేము చేయలేకపోయామే అన్న దిగులుండే వాళ్ళందరికీ ఈ కథే ఒక ఇన్‌స్పిరేషన్. అంతే. అంతే. మనసుంటే మార్గాలనేకం. ఏదో ఒక రూపేణ చక్కగా భగవంతుణ్ణి మనసులోనే ఆరాధన చేయవచ్చు. ఆమె నేరుగా వెళ్ళిందా నదికి? ఇంట్లోనే స్నానం చేసి భగవంతుని మనసులో నింపుకుంది. మనం చేయవలసింది ఇదే. ఒకవేళ అలా చెయ్యలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఆఖరి రోజైనా ఈ కథలో చెప్పినట్లుగా ఆ 33 దీపాలు వెలిగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఆళ్ళు వెలిగిచ్చేది ప్లాస్టిక్ టబ్బుల్లోనో లేకపోతే స్టీల్ బేసిన్‌లలోనో అలా అలా కాకుండా చేయకూడదు. ఇత్తడి వస్తువులు. ఎందుకంటే ఆ ఇనుములో వాటిట్లో స్టీల్‌లో ఇనుము కలుస్తుంది. ఇనుము భగవద్ ఆరాధనకి పనికిరాదు ఎటువంటి పరిస్థితుల్లో. ఓకే. 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 అందుకోసం ఇత్తడి పళ్ళల్లో చేయటం శ్రేష్టమని చెప్తారు. ఇలా అర్థమైంది. చేసి భగవంతుడిని ఆరాధన చేస్తారు. తులసమ్మ దగ్గర చేస్తారు. లేదా తులసమ్మ దగ్గర కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు, తులసి కోట లేని ఇల్లు ఉండదు సాధారణంగా. ఒకవేళ అలా లేని వాళ్ళు ఇంట్లో భగవంతుడి ముందరైనా చేయవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా నదీ స్నానానికి వెళ్లి చేయవచ్చు అని కార్తీక పురాణం చెప్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ పోలిపాడ్యమి అనేదే లేదు. భక్తితో ఏ మాసమైనా, ఏ ఏ రోజైనా రోజైనా ఆ భక్తితో స్వామిని భగవంతుడిని పూజించాలి, ఆరాధన చేయాలి. ఇదే చెప్తాయి. ఏ వేదమైనా, ఏ శాస్త్రమైనా ముఖ్యంగా నొక్కి వక్కాణించేది నాకు దీన్నే. ఒక్కొక్కసారి అనిపిస్తుందమ్మా. అంటే హ్మ్. ఇన్ని కథలు, హ్మ్. ఇన్ని పురాణాలు, ఇన్ని రకాలుగా ఇలా చేయాలి పూజ, అలా చేయాలిగా పూజ అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతారు. ఆ హ్మ్. రకానైనా దేవుడిని పూజిస్తారు కదా! అంతే. అన్న ఒక సిద్ధాంతంతోనే ఇన్ని థియరీలు వస్తాయేమో బయటికి అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు మన చేతి 5 వేళ్ళే ఒక రకంగా ఉండవండి. హ్మ్. ఒక అమ్మ కడుపున పుట్టినటువంటి పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అలాంటిది విభిన్నమైన మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి వర్ణాల వారు అంటే అలాగే ఇది కరెక్టా? అది తప్పా? అని ఆలోచించుకునే బదులు అంతే. ఇలా అయినా చేయొచ్చు కదా! ఈ విభిన్న మార్గం అయినా. మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి, అందుకనే మనకి 33 కోట్ల మంది దేవతలని చెప్తారు. ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి గుణ ప్రాధాన్యతని బట్టి వారిని ఆశ్రయిస్తారు. ఆశ్రయిస్తారు. సత్వగుణం ఉన్నవాళ్ళు సత్వగుణ ప్రధానుడైన శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయిస్తారు. రజోగుణ సంపన్నులు, తమోగుణ సంపన్నులు తదనుగుణమైనటువంటి దేవతలను ఆరాధన చేస్తారు. ఎలా అయినా గాని నా దగ్గరకు వస్తున్నాడు కదా అంతే. అనుకుంటాడు ఆయన. పరమాత్మ ఒక్కడే కదా! అంతే. ఆయన అలా అనుకుంటాడు. అందుకోసం వాళ్ళు ఏ విధంగా పూజ చేసినా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ వచామ్యహం అన్నాడు గీతాచార్యుడు. వారు ఎవరెవరు నన్ను ఎలా ఆరాధన చేస్తే వాళ్ళని నేను అలాగే అనుగ్రహిస్తాను అంటూ. కాబట్టి ఆరాధన రూపం ఏదైనప్పటికిని, ఆ నియమం ఏదైనప్పటికిని
భక్తి ప్రధానం. అంతే. అది మాత్రం అది ఈ గుర్తుంచుకోవాలి. పోలిపాడ్యమి ద్వారా మనం తెలుసుకోవాలి. నిండైన మనసుతో, భక్తితో భగవంతుడిని చేసే ఆరాధన తప్పకుండా ఆయన స్వీకరిస్తాడు. దానికి తగిన ఫలితం ఆయనే ఇస్తాడు. మనం అడగనే మనం అవసరం లేదు. అడగక్కర్లేదు అది. అన్నది అర్థమవుతుంది. ధన్యవాదాలు. చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు గాను మరొకసారి జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.